ఎగ్జాక్ట్గా ఎంత ఇచ్చారనేది నాకు తెలియదండి. బట్ డెఫినెట్గా 100% వర్త్ అని మేము నమ్ముతున్నాము అండ్ ప్రొడ్యూసర్స్ నమ్ముతున్నారు. అసలు అంటే ఆయన ఆయన ఉన్నదానికంటే కూడా చాలా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టారు, ఎక్కువ టైం కూడా ఇచ్చారండి. డేవిడ్ వార్నర్ గారు మొన్న ప్రమోషన్స్కి వచ్చి ఆ డ్యాన్స్ చేయడం, మాట్లాడడం, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పడం, అది బాగా వైరల్ అయిపోయి సినిమాకి కూడా బాగా హెల్ప్ అయింది. అవును. బట్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ఫ్యాన్స్కి రాజేంద్ర ప్రసాద్ గారు ఒక టంగ్ స్లిప్ అవడమా లేకపోతే ఆయనకున్న క్లోజ్నెస్ ప్రకారం అలా అనడమా తెలియదు, కానీ ఫ్యాన్స్ అందరూ కొద్దిగా హర్ట్ అయ్యారు. దాని తర్వాత మీరు మాట్లాడడం జరిగిందా? అవును. బేసిక్ అండి, ఆ రోజు వార్నర్ గారితో మేము అందరం కలిసాం, సరే ఇంటర్నేషనల్ స్టార్ అని చెప్పి. అసలు రాజేంద్ర ప్రసాద్ గారు వార్నర్ బాగా జెల్ అయ్యారన్నమాట. జెల్ అయ్యారు ఇద్దరు. ఎట్లా అంటే రాజేంద్ర ప్రసాద్ గారు ఏంటంటే పెద్ద ఆయనండి, చాలా పెద్ద ఆయన. ఆయన ఎవరు చూసినా సరే నా బిడ్డలు లాంటి వాళ్ళు అనే టైప్లోనే ఉంటారు. ఆయన మనసులో అంటే ఏదొస్తే అది ఫ్లోలో మాట్లాడేస్తారు అంతే. మాట్లాడే ముందు ఇది ఒకసారి అనొచ్చా అనకూడదా అలా ఏం లేదనమాట. సో ఒక వెరీ చైల్డ్ ఎట్ హార్ట్ అనమాట. సో అక్కడ కలిసినప్పుడు కూడా వాళ్ళిద్దరూ బాగా జెల్ అయ్యారు. అండ్ ఇద్దరు లైక్ అంటే టీజ్ చేసుకున్నారు. నువ్వు యాక్టింగ్కి వచ్చావు కదా, నేను చూపిస్తా అని అంటే, మీరు క్రియేటర్ అంటే నేను చూపిస్తాను అన్నాడు అనమాట. సో అట్లా ఏదో సరదాగానే అయింది. అదేదో ఫన్ చేద్దాం అనే దాంట్లో ఆయన నోట్లో నుంచి అలా అనుకోకుండా అలా స్లిప్ అయింది. అది మాకు రియలైజ్ అవ్వడానికి కూడా టైం పట్టింది. ఆ తర్వాత ఆయన కూడా రాజేంద్ర ప్రసాద్ గారు అసలు మన ఉద్దేశం అది కాదే, నేనేంటంటే వార్నింగు అని చెప్పి ఏదో ఫన్ చేద్దామని అనుకున్నాను. సో అది అలా వెళ్ళిపోయింది, అది అలా టక్కుమని అటు వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం తీసుకునే దాంట్లో ఏంటంటే చూడంగానే ఇప్పుడు అసలు వాళ్ళ రిలేషన్ ఏం తెలియకుండా, మా క్లోజ్నెస్ తెలియకుండా ఒక మాట అన్నారు అనుకుంటే, అనగానే ఇలా అనేసారేంటని. నేను అది అయిన తర్వాత కూడా ఈవెన్ వార్నర్ గారితో కూడా మాట్లాడి ఇలా ఏదో చిన్న స్లిప్ అయింది అని అంటే, ఏమనుకోవద్దు స్లిప్ అయింది అని అంటే, ఆయన కూడా ఏంటంటే క్రికెట్లో పెద్ద స్లెడ్జింగ్లు చూసాను నేను గ్రౌండ్లో. మా స్లెడ్జింగ్లు చూస్తే మీరు చెవులు మూసుకుంటారు. ఇది కూడా యాక్టర్స్ మధ్యలో స్లెడ్జింగే, దట్స్ ఓకే మేట్, దిస్ ఆల్ వెరీ కూల్ అనేటట్లు వెరీ హ్యాపీగా ఉన్నారు. వార్నర్ గారు చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. అసలు ఆయన వెరీ వెరీ గుడ్ హ్యూమన్ అండి వార్నర్. అసలు అంటే నేను పర్సనల్గా కలిసినప్పుడు కూడా అర్థమైంది ఏంటంటే, అసలు వెరీ వాల్యూస్, వెరీ ఎథిక్స్ ఉన్న మనిషి. చాలా షూట్కి బాగా సపోర్ట్ చేశారా? అసలు టైం అంటే అసలు అంటే మామూలుగా క్రికెట్ మ్యాచ్ టైమింగ్లో ఉంటాయి కదా, సో టైం అంటే టైం అనమాట. అసలు మళ్ళీ ఎప్పుడంటే అప్పుడు రోజంతా కష్టపడ్డాను. ఒక రోజైతే హెలికాప్టర్లు, యాట్లు, పెద్ద బిల్డింగుల్లో మాంటేజ్లు అటు ఇటు తీసే దగ్గరికి అటు ఇటు పరిగెట్టడం అయింది. ఎందుకంటే ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్కి టైం పడుతుంది. సో కానీ అసలు వికెట్ల మధ్యలో పరిగెట్టినట్టే పరిగెట్టాడు, లొకేషన్ మధ్యలో.